కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో పరిపాలన అస్తవ్యస్తంగా మారిందని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విమర్శించారు. సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు దాచుకో దోచుకో పంచుకో అన్న రీతిలో తయారయ్యాయని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం రైతులను నడ్డి విరిచిందని, రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేయలేక చేతులు ఎత్తేసిందని, గోను సంచులు ఇవ్వకపోవడంతో ధాన్యం వర్షం పాలైపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతాంగాన్ని కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆదుకోవాలని, లేని పక్షంలో రైతుల పక్షాన పోరాడతామని స్పష్టం చేశారు. శ్రద్ధాంజలి ఘటిస్తూ ఏదైతే పాకిస్తాన్ దాడుల్లో 16 మందిని అతను కాల్చి చంపి ఆయన అసూలు బాసాడు, భరతమాతలో వదిలిపోయారు, ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మాట్లాడుతూ ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి రాష్ట్రం అంతా కూడా అస్తవ్యస్తం అయిపోయి వాళ్ళు చెప్పినవి కూడా ఒక్కటి కూడా చేయకుండా ఉన్నవి కూడా పీకేసి ఏ మాత్రం కూడా పరిపాలన సవ్యంగా సాగకుండా అన్నీ దాచుకో దోచుకో పంచుకో. ఇవాళ రైతాంగానికి 20,000 ఇస్తామని చెప్పి ఏదైతే చెప్పారో అవన్నీ కూడా గాలి వదిలేసి కనీసం వాళ్ళు పట్టించుకోకుండా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వ్యవసాయం కోతలు వస్తున్నాయనేటప్పటికీ అగ్రికల్చర్ వాళ్ళతోటి సివిల్ సప్లై వాళ్ళతో మీటింగ్ పెట్టి ధాన్యాన్ని ఎలా కొనాలి, ఏ రకంగా కొనాలి అని ఒక ప్లానింగ్ ప్రకారంగా మరి ఆయన ముందుగానే ఈ క్రాప్ తీసుకుని మరి ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వమే కట్టి రైతుకి ఎంత ధాన్యం వస్తుందని అంచనా వేసుకుని ఆ ప్రకారంగా కొనుగోలు చేసే కార్యక్రమం చేశారు. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చి చంద్రబాబు నాయుడు గారి పాలనలో పూర్తిగా రైతుల గురించి ఆలోచించకుండా అసలు ఎంత పండుతుంది ఏంటని చెప్తే ఓన్లీ మన జిల్లా గురించి చూసుకుంటే 9,25,000 మెట్రిక్ టన్స్ పండుతుందని ఇచ్చారు. కానీ మనకి ఇక్కడ 10 లక్షల మెట్రిక్ టన్స్ ధాన్యం పండుతుంది. కానీ వాళ్ళు 6 లక్షలు కొంటామని చెప్పి టార్గెట్ ఇచ్చారు. ఆ సంచి కూడా చిరిగిపోయిన సంచి కూడా ఇవ్వలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఆ సంచి అందక అల్లాడిపోతా ఉన్నారు. అలాగే మొన్న మళ్ళీ మనం గొడవ చేసి కలెక్టరేట్కి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి గొడవ చేస్తే ఇంకో 1 లక్ష కొంటానన్నారు. ఇవాళ 7 లక్షల ధాన్యం కొంటే ఇంకా 3 లక్షల ధాన్యం మిగిలిపోతా ఉంది. మీరు ఇవాళ రైతుని ఆదుకోవాల్సింది పోయి వర్షానికి దొరికేలా చేసేస్తున్నారు. మీరు ఈ ధాన్యం కొనుగోలు విషయంలో మీరు చేసే అశ్రద్ధ వల్ల మీరు సంచి ఇవ్వలేకుండా, సంచి అందకుండా చేసి ధాన్యం కొనుగోలు శాతం తగ్గించి ముందుగానే చెప్పాడు ఈ నాదెండ్ల మనోహర్ గారు, మేము ధాన్యం ప్రభుత్వం కొనలేదని. అసలు ఎక్కడ ఎన్ని ప్రగల్భాలు పలిగా నువ్వు వచ్చి అసలు ఇంద్రుడు చంద్రుడు ఎవ్వరూ కూడా సరిపోరు, నీకు చాలా గొప్ప పరిపాలన, గొప్ప రైతుల దగ్గర ఏదో మేలు చేసేస్తాం, ఒక్క రోజులో డబ్బులు వేసేస్తాం అని చెప్పి మరి ఇవాళ మీరు అటకెక్కించే కార్యక్రమం చేస్తుంటే ఇవాళ ఎవరైనా సరే ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయినా మీరైనా ఎవరైనా రైతు దగ్గరికి ఎవరైనా వెళ్తున్నారా? రైతు అలో లక్షణాన్ని బాధపడతా ఉన్నాడు. పండించిన పంట చక్కని పంట పండింది. ఇవాళ వర్షానికి దొరికేలా చేసి అవి మొక్కొచ్చేలా తడిసిపోయేలా చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఏం ఆలోచిస్తున్నారు మీరు రైతు గురించి?